Talk to me, numbers never lie, add it up, that's me. హలో నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు పక్కగా ఆన్సర్స్ చెప్తారా? 100%. దేన్ని అడిగినా ఎస్, దేన్ని అడిగినా పక్కా చెప్తారా? 100%. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. ఫస్ట్ నుంచి హిందువుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా క్రైస్తవునిగా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? మా నాన్నగారి జీవితంలో కొన్ని పరిణామాలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్టయితే కొంత ఫారెన్స్ ఇట్లా మాకు అమౌంట్ పంపించడం ఇట్లా చేశారని అంటారు కదా, ఆ ఉద్దేశంతో మీ డాడీ యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నమ్ముకున్నాడు అంటే మీరేమంటారు? హైందవ ధర్మంలో ఉన్నప్పుడు మాకేం చేయలేదు అనేది లేదండి. ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్నప్పుడు ఆయన సినిమా యాక్టర్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీరు జీరో అయిపోయినరా? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత జీరో అయిపోయినా 100% చెప్తాం. పరలోకం వచ్చి ఈడ్చిపెట్టుకొని వచ్చానే జీరో. హైందవులో ఉన్నప్పుడే మీరు హీరోలుగా ఉన్నారు. మరి హీరోగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని జీరో కావాల్సిన అవసరం ఏముంది మీకు? ఈ దృష్టిలో శివుడు అనే వ్యక్తి దేవుడు కాడా? అందరి కోసం అడగట్లేదు మిమ్మల్ని. మీ దృష్టిలో మీరు శివుడిని గాని ఆంజనేయ స్వామిని గాని వీళ్ళు దేవుళ్ళుగా మీరు అంగీకరిస్తారా? అయితే రఘుముద్రి పీటర్ గారు పొలిటీషియనా లేకుంటే పాస్టరా? ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. రఘుముద్రి పీటర్ గారు ఫాస్టర్స్. ఆయన నోటి నుంచి ఆ మాట అనడానికి కూడా నిరాకరిస్తారు. బై మిస్టేక్ లో కూడా అనడు. ఇప్పుడు నేను అడిగినప్పుడు మీరు అన్నారా లేదా? అనలేదు. బై మిస్టేక్ లో కూడా మీ నోటికి రాలేదా? అనలేదు. ఫాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, పొలిటీషియన్ లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి బ్రదర్ అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బిజినెస్ పర్సన్ అండి. ఓకే. సతీష్ కుమార్ కార్పొరేట్ పక్కా పైసా. గత 10 ఏళ్ల పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు మధ్యలో ఏది బాగుంది అంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలను ఇబ్బంది పెట్టుడే తప్ప ఆయన ఎక్కడ కూడా న్యాయం చేసినట్టుగా లేదు. రఘుముద్రి పీటర్ నాయుడు అందరితో ఈక్వల్, సమానం, న్యూట్రల్, సెక్యులర్. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు. మీ ముందు కూర్చున్న యాంకర్ ప్రేమ్ కుమార్ పైన మీ అభిప్రాయం? అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ అంటున్నా.